హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హేమమాలిని. మరి ఈ రోజు ఒక కొత్త మూవీ టీంతో అయితే నేను రెడీగా ఉన్నాను. మరి ఇంతగా మూవీ ఏంటో తెలుసా? మిషన్ 007 టీం అంతా మనతో రెడీగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఈ మిషన్ 007 ఆన్ అని కూడా కనపడుతుంది. ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా టీం దగ్గరికి వెళ్ళిపోదాం. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పరిచయం చేస్తాను. హియర్ ఈస్ భరత్ గారు అండ్ వంశీ గారు, మోహన్ గారు, అమీర్ గారు. అంతేనా? కరెక్ట్గానే చెప్పానా? కొంచెం డల్గా ఉన్నారు, గట్టిగా హాయ్ చెప్పొచ్చు కదా. హాయ్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. హాయ్ చెప్పమంటే కరెక్ట్గా చెప్పారని అన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ స్టార్ట్ విత్ హీరోతో స్టార్ట్ చేద్దాం. సో హౌ ఇట్ స్టార్టెడ్ మిషన్ 007 ప్రాజెక్ట్ మీ దగ్గరికి ఎలా వచ్చింది అంటే వాట్ యూ విల్ సే? అంటే అది ఫస్ట్ థింగ్ మోస్ట్లీ డైరెక్టర్ గారు నాకు ఒక 5 years నుండి పరిచయం ఉన్నారు, పరిచయము. ఓకే. సో ఆయన ఈ కాన్సెప్ట్ అనేది చెప్పడం ఇట్లా జరిగింది, బట్ దానికి కొంచెం టైం పడుతుంది, నేను అప్పుడు నీకు చెప్తాను, సో నువ్వు రెడీ ఉండు అన్నారు. నాకు ఒక 6 months ముందు చెప్పారు. సో దాన్ని బట్టి ఫిజిక్ కానీ అండ్ మోర్ ఓవర్ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ అవన్నీ ప్రిపేర్ అవ్వటం జరిగింది. సో బాడీ లాంగ్వేజ్ అంటే మెయిన్ థింగ్, మిలిటరీ ఆఫీసర్స్ ఎవరున్నా సరే సో వాళ్ళు బిహేవ్ చేసే విధానం కానీ ఎవ్రీథింగ్ విల్ బి చాలా డిఫరెంట్ ఉంది. సో దానికి మీరు ఏం చేశారు? మీకు ఏమన్నా లైక్ కొంతమందికి వర్క్ షాప్స్ చేస్తుంటారు, అలాంటివి మీకు జరిగినాయా మీ మూవీ పరంగా? మూవీ పరంగా అయితే ఏం చేయలేదు. మూవీ కన్నా ముందు ఒక యాక్టింగ్ వర్క్ షాప్ చేశాను వినయ్ వర్మ సార్ దగ్గర. ఓ సూపర్. అండ్ తర్వాత నాకు అన్ని గైడ్ చేసిందంటే మా డైరెక్టర్ గారు. యాజ్ అ టీచర్ ఆయన మొత్తం ఇట్లా గైడెన్స్ ఇచ్చారు. ఆయన చేసి చూపించేవాళ్ళు కూడా, ఆన్ సెట్స్ లో ఉన్నప్పుడు కూడా చేసి చూపించేవాళ్ళు నాకు ఇలా కావాలి అని చెప్పి. సో మీరు మక్కీ దింపడానికి ట్రై చేసేవారు అంతేనా? మక్కీ కాదు, ఆయన స్టైల్ వేరు అండ్ నా స్టైల్ వేరు ఉండాలి కదా. సో సేమ్ టు సేమ్ కాకుండా కొంచెం క్యారెక్టర్ బట్టి చేశాను. సో వంశీ గారు మీరు కూడా సో ఆర్మీ ఆఫీసర్ రైట్ కదా? అటు సైడ్ ఉన్నారు, లెఫ్ట్ సైడ్ లో ఆయనకి. సో మీకు ఎలా అనిపించింది? అండ్ ఫస్ట్ ఈ రోల్ మీకు అని చెప్పంగానే వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? మీకు ఇది ఫస్ట్ ఫిలిమా? ఓకే. వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? ఇలాంటి ఒక పవర్ఫుల్ ఆర్మీ క్యారెక్టర్ అంటేనే పవర్ఫుల్నెస్ ఉంటుంది. సో ఏమనిపించింది మీకు ఇలా చెప్పండి? నాకు వన్ ఆఫ్ ది డ్రీమ్ రోల్ అనుకోవాలి ఆర్మీ ఆఫీసర్. ఇంకా బెటర్ కూడా చేయాలనేది ఉంది. సో ఇది వినగానే ఐఎమ్ రెడీ టు ఎనీథింగ్, యాక్షన్ కానీ ఏదైనా. సో యాక్షన్ సీన్స్ ఎక్కువ షూట్ చేసాము ఫారెస్ట్ లో కానీ, ఇవన్నీ సూపర్. చాలా ఛాలెంజింగ్ గా ఉండింది. చాలా ఛాలెంజింగ్ గా ఉన్నాయి ఫస్ట్ ప్రాజెక్ట్ లోనే. చాలా ఛాలెంజింగ్. సూపర్. అంటే యాక్షన్ సీన్స్ కదండి, విత్ కొన్ని రియల్ గా ఉన్నాయి, కొన్ని వాటర్ లో. అవును, ఒకటి చూసాను ట్రైలర్ లో, నీటిలో నుంచి లెగిస్తారు గన్నులు పట్టుకుని. దట్ వాస్ లైక్ క్రేజీ యాక్చువల్లీ. అది ఫుల్ డే షూట్ చేసాము, మార్నింగ్ నుంచి నైట్ వరకు. జలుబులు, దగ్గులు, తుమ్ములు అంటే ఏం రాలేదా? నెక్స్ట్ 10 days అదే ఉంది. ఓకే. ఆయన కాంప్రమైజ్ అయ్యేది లేదు, చేయాలి, తగ్గేదిలే అన్నారనమాట మోహన్ గారు. సో అమీర్ గారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తాం. మీ రోల్ ఏంటండి ఇందులో? ఇంకొకటి మీరేనా? ఓకే. సో కొంచెం షేవింగ్ అది ఎక్కువ చేసి ఉండడం వల్ల ఇక్కడ గుర్తుపట్టలేకపోయా. సో మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి, చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ యాజ్ యాక్టర్గా. కెరియర్లోనే అంటే కెరియర్లో చాలా మందికి చిన్న చిన్న రోల్స్ వస్తుంటాయి, కానీ మోహన్ ఖాన్ గారు ఇంత మంచి రోల్ ఇచ్చారు, ఇంత పెద్ద రోల్ ఇచ్చారు. అది చాలా అదృష్టం అండి నాకు. అయితే సినిమాలో చాలా లెంతీ ఉంటుంది అనమాట మీది? ఉంటుందండి, బట్ బాగా డిజైన్ చేశారు కూడా ఆయన. ఇంత మంచి రోల్ ఇచ్చారండి, అది చిన్న రోల్తో సరిపెట్టలేదు, చాలా మంచి పెద్ద రోల్ ఇచ్చారు. చాలా సంతోషం. నేనే చెప్తుంటే సినిమా త్రూ అవుట్ ఎండ్ వరకు ఉంటారనమాట, మంచి రోలు పెద్ద రోలు అంటే. నిజమేనా మోహన్ గారు? ఈ సినిమా చూసేటప్పుడు ఆయన యాక్టింగ్ చూడాలండి. ఆయన యాక్టింగ్ గారు అలా నవ్వేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. అంటే మాకు ఆఫ్ స్క్రీన్ లో నాకు కొన్ని ఫన్నీ షూట్ పార్ట్స్ గుర్తొస్తాయి. ఓకే, అంత ఫన్నీ మూమెంట్స్ ఏం జరిగినాయి ఒకటి చెప్పండి. మేకింగ్ లో ఉంటాయి. ఆయన సిగ్గుపడుతున్నారంటే ఏదో జరిగింది, ఒక్కటి షేర్ చేయండి, చెప్పండి మోహన్ గారు చెప్పండి. అంటే ఒక పర్టికులర్ గా ఒక యాక్షన్ లో ఆర్మీ ఆఫీసర్ని టెర్రరిస్టులు కట్టేసి తీసుకెళ్ళిపోతారు, బంధించి కట్టేసి. వచ్చి వాడు మిలిటరీ కొడుతుంటాడు, మిలిటరీ వాళ్ళని టెర్రరిస్ట్ కొడుతుంటాడు. ఈయన అన్నాడు అబ్బా అన్నాడు, ఆయన అన్నాడు, ఈయన దగ్గరకు వచ్చరికి కొట్టాడు. ఇదేంటి, ఇది ఎక్కడ ఎక్స్పెక్ట్ ఎందుకు ఇచ్చావు అని అడిగా. సరే ఇప్పుడు దెబ్బ కొడితే తినాలి కదా. ఆయన ఇంటెన్షన్ అంటే నేను ఆర్మీ ఆఫీసర్ దెబ్బ కొట్టాను అట్లా వద్దునైనా ఎవరైనా మనిషే కానీ తినడం. అప్పుడు తర్వాత రియాక్షన్ కరెక్ట్గా ఇచ్చారు. అట్లా కొన్ని
కావాలన్న దానికంటే కూడా ఎక్స్ట్రా చూడు ఓ దాన్ని మీరు కొంచెం రిహెడ్ చేసుకుని లాస్ట్ ఫైల్ చేసుకుని అమీర్ గారు చాలా ఎక్స్ట్రా వర్క్ చేశారనమాట. చేశారండి అవి ఉన్నాయన్నమాట. సో సార్ చెప్పండి, అసలు మన టైటిల్ చూస్తే మిషన్ 007లో ఆన్ మాత్రం ఫైర్ ఉంది, ఏంటి అది? ఆన్ ఆన్ దానికే కదా పెట్టారు. అవునండి అవునండి. మిషన్ ఒకటి జరుగుతుంది, అది ఆన్ అయింది అన్న సింబాలిక్ గానే కదా. సో అసలు ఈ సినిమాకి ఎందుకు ఈ టైటిలే పెట్టాలనిపించింది? డూ యూ థింక్? యాక్చువల్లీ ఏదైనా మిలిటరీ వాళ్ళు కావచ్చు, ఏదైనా ఆఫీసర్లు కావచ్చు, ఒక పర్టికల్ ఏదైనా మూమెంట్ చేసేటప్పుడు దానికి కోడింగ్ అనుకుంటారు అమ్మా. కోడింగ్ అనుకుని ఆ కోడింగ్ ఆ డ్యూటీలో మాత్రం చెప్పి షేర్ చేసి వెళ్తుంటారు. సో వీళ్ళు ఒకరికొకరు కలుసుకున్నప్పుడు ఆ మీటింగ్ దగ్గర కోడింగ్ ఏంటి, ఈరోజు కోడింగ్ ఏంటి అని అడుగుతాడు. 7 సెకండ్లో చెప్పకపోతే షూట్ చేసేయచ్చు ఓ యాక్చువల్ రియల్గా అయితే. ఓకే. అట్లా వీళ్ళు పర్టికులర్గా వెళ్ళేటప్పుడు ఆ మిషన్ 007 ఇది 3 పార్ట్లుగా ఉంటుందమ్మా. ఫస్ట్ స్క్రీన్ మీద కొంచెం సినిమా అయిన తర్వాత 00 పడుతుంది, మనం చూసిన 007 లాంటిది అనుకుంటారు. తర్వాత మిషన్ పడుతుంది, ఓకే. అప్పటికి దాకా అర్థం అవుతుంది. లాస్ట్లో సినిమా ఎండ్ అయిపోయిన తర్వాత ఆన్ అనేది ఫైర్లో ఉంటుంది. ఓకే. ఇది పబ్లిక్ చెప్పేది, పబ్లిక్ నేర్చుకోవాల్సింది ఆన్లో ఉండి ఫైర్లో ఉండాలి మీరు అందరూ అని చెప్తారంట. ఓకే. అంత డీకోడింగ్ అట్లా ఉంది. సినిమా పూర్తి చూస్తే కానీ అర్థం కాదనమాట. మోహన్ గారు, ఇది మీ ఫస్ట్ సినిమా లేదా దీని ముందు ఇంకేమైనా చేసున్నారా? ఇది ఫస్ట్ సినిమా అండి. ఇది ఫస్ట్ సినిమా. ఫస్ట్ సినిమా ఎందుకు ఇలాంటి ఒక సబ్జెక్ట్తో రావాలనుకున్నారు మీరు? అంటే ఏదైనా సరే హిట్ కొట్టి మంచి డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటూ వస్తాము. ఏ జోనర్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటే ఇష్టం. ఇన్ డెప్త్ ఫీలింగ్గా నేను దేశాన్ని చాలా ప్రేమిస్తాను. నాకు ఆర్మీ ఆఫీసులు అన్న రైతులన్నా చాలా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నమాట. సో దాంతో నేను ఒక ఇన్స్పైర్ జరిగింది. ఓకే, ఇండియన్ మిలిటరీ ఆఫీసర్ని టెర్రరిస్ట్ వాళ్ళు తలనరికి తీసుకెళ్ళి ఫుట్బాల్ ఆడుతున్నారు. అవన్నీ ఆఫీస్ చదువుతుంటే ఇలాంటి స్టోరీ తీసుకుందామని చెప్పి నీట్ డిజైన్ చేసుకునే కోసం సినిమా చేశానండి. ఓకే. సో కమింగ్ టు యూ భరత్ గారు, సో చాలా కామ్ అండ్ కంపోజ్డ్గా ఉన్నారు ఉన్న గ్యాంగ్లో. అందరూ అల్లరి చేస్తే మీరు మాత్రం సైలెంట్గా అన్నట్టు కనపడుతున్నారు. మెయిన్ ఇక్కడ నాటీ ప్లేయర్ ఎవరంటే వంశీ గారు అని చెప్పాలి. నేనేం చేశాను రా అన్నట్టు చూస్తున్నాడు ఆయన. ఎందుకంటే ప్రతి సిచ్యువేషన్ వాట్ ఎవర్ టాకింగ్ ఆయన నవ్వుతూనే ఉన్నారు, మామూలుగా కాదు. ఏదో ఒకటి ఆయనకి ఏదో ఒక ఇన్సిడెంట్. మీరు ఆన్ షూట్స్ కూడా ఇలాగే ఉండేనా? సెట్స్ మీద కూడా సైలెంట్ గా కామ్ అండ్ కంపోజ్డ్ గా నా పని నేను చేసుకుంటా, నేను ఎవరిని కదపను? ఆఫ్ స్క్రీన్ అయితే సైలెంట్ గా ఉంటాం. ఆఫ్ స్క్రీన్ అయితే సైలెంట్ గా ఉంటారా? ఇప్పుడు కూడా సైలెంట్ గానే ఉన్నారు ఆన్ స్క్రీన్ కూడా? ఇది కూడా మాట్లాడు అంటే అది డిసిప్లిన్ అనేది మా డైరెక్టర్ గారు నేర్పించారు. ఏం సార్ మీరు మాట్లాడొద్దని అన్నారా? మాట్లాడని చెప్పని చెప్పాను. ఇంకా మాట్లాడలేదు. యు ఆర్ లైక్ ఎప్పుడు ఇలాగే కామ్ అండ్ కంపోజ్డ్ గా ఎప్పుడు ఉంటారు, ఇలానే అండి. ఎప్పుడు ఇలానే ఉంటారు. సో మీకు సినిమాలో బాగా టఫ్ అనిపించిన సిచ్యువేషన్ ఏంటి? మీకు కూడా ఇది ఫస్ట్ మూవీనా? నాకు ఫస్ట్ మూవీ. ఫస్ట్ మూవీ. మీకు టఫ్ అనిపించిన సిచ్యువేషన్ ఏంటి యాజ్ ఎ న్యూ కమర్ గా? నాకు టఫ్ అనిపించిన సిచ్యువేషన్ అంటే ఫస్ట్ డేనే ఫేస్ చేసా. ఆయనకు ఒక ఎమోషన్ కావాలన్నారు, బాధ ఉండాలి, కళ్ళు రెడ్గా కావాలి, కళ్ళల్లో నుంచి నీళ్లు రాకూడదు. నీళ్ళు రాకూడదు సార్. ఇదేదో మహానటిలో 2 కన్నీటి బొట్లు రావాలన్నట్టు చెప్పారు సార్. అయినా కళ్ళు ఎర్రగా ఉండాలి కానీ కంట్లో నీళ్ళు రాకూడదని. ఆ సిచ్యువేషన్ లో ఏడుపు కంటే కూడా పెయిన్ కనిపించారు. వెయిట్ చేసాం అనుకో పెయిన్ పోతుందని తెలుస్తుంది. ఓకే. ఆ సిచ్యువేషన్ లో ఏంటంటే అక్కడ ఒక మదరు ఒక పాప వాళ్ళ నాన్న శవాన్ని తీసుకొస్తుంటే వీళ్ళు ఏడవకూడదు, ఆ చంపినోడిని ఎలా చంపాలో కసి కనిపించాలి వీళ్ళకి. వీళ్ళు ఏడ్ చేయకూడదు, వాళ్ళ బంధువులు ఏడ్చుకుంటారు. వీళ్ళు ఏడ్ చేస్తే ఏమిటి మిలిటరీ ఆఫీసర్ ఏడ్చుకుంటారు అనిపిస్తుంది. అది చూసే విధానంలోనే ఆ కన్నీటి కంటే కూడా ఇంకా ఎక్కువ బాధ ఉండాలి. వాళ్ళు చూస్తే అమ్మా వీళ్ళు ఇంకా టెర్రరిస్ట్ని చేస్తారా బాబు అన్న కనిపించాలని ఏడుస్తుంటే ఏడవద్దు, కళ్ళల్లో కళ్ళు ఎరుపు కావాలి, అవి రావద్దు, వాటర్ రావద్దు. వీడు ఎంత ఫీల్ అవుతుంది, ఎంత కోపం కళ్ళలో చూపించాను అనమాట. అది బాగా వృద్ధాలు వచ్చింది. బాగా చేశారండి. అందరూ ఫస్ట్ కమర్సే ఉన్నారు ఇంక్లూడింగ్ మీతోటి. మీ పరంగా వచ్చినప్పుడు నాకు ఇలా కావాలి అలా కావాలని అనుకుంటారు కదా. సో వీళ్ళు ఎక్కువ టేక్స్ తీసుకోవడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగినాయా? కానీ రిస్కీ షాట్లో జరిగాయమ్మా. నటన పరంగా ఈ అబ్బాయి కానీ ఆ అబ్బాయి కానీ ఇతను కానీ చాలా చేసుకుంటూ పోయారు. కానీ వాళ్ళకి ఇన్ డెప్త్ చెప్పి మీరు చేసిన యాక్టింగే, కానీ దాని వెనకన్నా అర్థం వచ్చే మీకు తెలిస్తే ఇచ్చే ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. మీరు ఇప్పుడు ఏడుస్తున్నాం అనుకో, ఎవరి గురించి ఏడుస్తున్నాం మారుతుందిగా. తల్లి గురించి ఒకలా ఏడాల్సి వస్తుంది, భార్య గురించి ఒకలా వస్తుంది, పిల్లల గురించి ఒకలా అనిపిస్తుంది, నీకు జరిగిన అన్యాయం కూడా ఒకలా అనిపిస్తుంది. ఆ ఏడవని ఏడుస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవమని చెప్పారు, కామన్ అడుగుతారు. ఏడవమని చెప్పింది ఈ సిచ్యువేషన్కి అన్నప్పుడు ఆ బిహేవియర్ మారుతుంది. ఓకే. అవి కొంచెం ఇంజెక్ట్ చేసుకుని కొంచెం టైం పట్టింది వీళ్ళకి. సో అమీర్ గారు, ఫైనల్గా మీ సినిమా ఒకవేళ జనాలు ఎందుకు వచ్చి చూడాలి అంటే మీ మాటల్లో ఏం చెప్తారు? మీ సినిమా ఎందుకు చూడాలి అని ఎవరైనా ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు అనుకుంటే ఏ పదంగా మీరు చెప్తారు అని థియేటర్స్కి వచ్చి చూడమని కానీ చెప్పడానికి? వాట్ ఈస్ యువర్ థాట్ మీ ఫిలిం మీద? మేము మంచి సినిమా చేసామండి, అందుకే చూడాలి. అందుకే చూడాలి. మంచి సినిమా చేసాం, జనాలకి నచ్చే సినిమా చేసాము. మోర్ ఓవర్ ఈ సినిమా ఆర్మీ బేస్డ్గా ఇండియన్ ఆర్మీ సంబంధించిన
జవాన్ల మీద వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మీద మేము చేశాం కాబట్టి యువత ఈ సినిమా చూడాలండి, యువత చూడాలి, ప్రతి ఒక్కరు చూడాలి. మేము మంచి సినిమా చేసాం, ఖచ్చితంగా చూడండి. మీకు వాళ్ళ యొక్క కష్టం తెలుస్తుంది, వాళ్ళ యొక్క బాధ తెలుస్తుంది, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ తెలుస్తుంది. ఆ ప్రయత్నమే మా ఈ మిషన్ 007. సూపర్. మీరు వంశీ ఏం చెప్తారు? మీరు ఇదే క్వశ్చన్ మీకు ఎదురైతే. అంటే మూవీలో నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లొకేషన్స్. ఓకే. అంటే మనం బేసికల్లీ మూవీస్లో కొన్ని తక్కువ లొకేషన్సే చూస్తుంటాం. ఈ మన తెలుగు సినిమాలో ఏదన్నా కొంచెం చాలా తక్కువ, ఎక్కువ లొకేషన్. ఇది చాలా టప్ లా మారుతూ ఉంటుంది. ఆ బ్యూటీనెస్, అవుట్ స్టేట్స్ బ్యూటీనెస్ కానీ మన మూవీలో ఈ ఆర్మీ వాళ్ళు జర్నీ చేసే మొత్తం చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అంటే కొత్త వాళ్ళైనా కొత్త మూవీ అయినా చూసేవాడికి చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సో ఖచ్చితంగా చూడాలనిపిస్తుంది, చూడొచ్చు. సో ఇందులో మీకు యాక్షన్ సీన్స్ కూడా చాలా ఉండుంటాయి నాకు తెలిసి. యాజ్ అ మిలిటరీ ఆఫీసర్స్ కింద ఫైరింగ్ షాట్స్ కానీ, లేదంటే ఆ జంప్ చేయడాలు కానీ, నీటిలోంచి రావడాలు కానీ, విచ్ వాజ్ లైక్ హార్డెస్ట్ పార్ట్ ఫర్ యూ అంటే ఏం చెప్తారు? హార్డెస్ట్ పార్ట్ అంటే ఫారెస్ట్లో జరిగినదే ఎక్కువ హార్డెస్ట్ అనిపించింది. ఓకే. తర్వాత వచ్చేసి మమ్మల్ని ఐ మీన్ అదే ఆర్మీ ఆఫీసర్స్ని బంధించి తీసుకెళ్లే మూమెంట్ అది ఎంపీలో చేసాం. ఆ సీన్ అక్కడ చాలా 2 days పట్టింది అనుకుంటా, ఐ థింక్. అది కూడా చాలా మంచిగా కొంచెం టఫెస్ట్గానే ఉంది అక్కడ జరిగిన ఫైట్. అది మెయిన్గా అయితే ఆ ఫారెస్ట్ది మాత్రం అదే చెప్పాను కదా, ఈ వాటర్ షాట్స్ కానీ గన్ ఫైరింగ్ షాట్స్ అన్నీ అక్కడే చాలా. సార్ వైలెన్స్ ఎక్కువ చూపిస్తారా మీ సినిమాలో? లేదండి, వైలెన్స్ ఎందుకు జరిగిందో చూపిస్తున్నాను. ఓకే. వైలెన్స్ ఎందుకు జరిగిందో చూపించుకుంటూ అసలు ఎందుకు ఆ వైలెన్స్ జరుగుతుంది, పబ్లిక్ ఏం ఆలోచించుకుంటారు, ఏం ఆలోచించుకెళ్ళిపోతుందో ఎస్టాబ్లిష్ చేస్తాము. ఓకే. సో యాక్చువల్లీ నేను అనుకున్న లొకేషన్ అని చంద్రుడు అంటున్నారు, నేను అనుకున్న లొకేషన్ ఇంకా చాలా ఎక్స్ట్రీమ్ ఉంది, వెళ్ళలేదు. ఓకే. ఫస్ట్ నాకు లదాఖ్ కావాలన్నాను. ఓ సూపర్. సో అప్పుడు వెదర్కి వెళ్ళలేకపోయాం. తర్వాత ఈ వాటర్లో షార్ట్స్ సహా మళ్ళీ ఎడారిలో లేచే షార్ట్స్ ఉన్నాయి. ఆ ఎడారిలో లేయాలంటే అది ఇసుకలోంచి దూరి లేగడాలేనా? ఏం ఎంటీ ఉంటుంది, ఓకే. లేస్తే ఎడారి ఇసుకలోంచి లేదు, ఇసుకలోంచి లేగాలి. అదే. అప్పుడు రాజస్థాన్ ఎడారిలో 50 degrees ఉన్నాయి. ఇసుక చచ్చిపోతారు, పంపిస్తారు, వదిలేసేవాళ్ళు. ఓ వెళ్ళలేదా? అనుకున్నారు. ఓకే, ఎల్లుండాల్సిందండి. ఇంత కలర్ఫుల్ గా ఉన్న వాళ్ళు మొత్తం కమిలిపోయి వచ్చేసేవాళ్ళు. నెక్స్ట్ సినిమా స్టార్ట్ ఓపెన్ చేస్తే పిరమిడ్స్ దగ్గర అనుకుంటున్నా. ఓకే. పిరమిడ్స్ దగ్గర ఫస్ట్ షాట్ చేసి రావాలనుకుంటున్నాను. ఓకే సూపర్. ఎన్ని డేస్ షూట్ అయిందండి మీ? 44 అండి. 44 days. సూపర్ సూపర్. అండ్ కమింగ్ టు యూ భరత్ గారు, వాట్ వాజ్ యువర్ ఆన్సర్? నేను అడిగిన క్వశ్చన్కి జనాలు ఎందుకు చూడాలి ఈ మిషన్ 007 అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? అంటే నేను ఒకటే చెప్తా అండి, అంటే యాజ్ అన్ ఆడియన్, నేను కూడా ఒక కామన్ ఆడియన్గా నాకు ట్రైలర్ నచ్చితేనే నేను మూవీకి వెళ్తాను. ఓకే. అట్లీస్ట్ మూవీకి వెళ్ళకపోయినా ఓటీటీలో చూడాలన్నా ట్రైలర్ చూస్తాము. సో నేను చెప్పేది అదే, మీకు ట్రైలర్ నచ్చితే మూవీకి వెళ్ళండి, మీకు టైం ఉంటే థియేటర్కి వెళ్ళండి, లేదు అంటే ఓటీటీలోనే చూడండి. సో ఇందులో లవ్ ట్రాక్ కూడా ఉంది కదా, ఎంత పర్సెంట్ ఉంటుంది? అంటే ఎక్కువ ప్యాట్రియాటిక్ లోనే వెళ్తుందా, లేదంటే లవ్ జోనర్ మీద కూడా ఉంటుందా? యాక్చువల్లీ సినిమాలో ఆయన ఒక అమ్మాయిని లవ్ చేస్తే లవ్ చేసిన 2 నిమిషాలకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఓ యాజ్ ఏ ఆర్మీ ఆఫీసర్ కాబట్టి కొత్తగా లవ్ చేసుకున్న వాళ్ళు సినిమాకి వెళ్తారు, పార్క్ వెళ్తారు, ఫుడ్ తింటారు, హ్యాపీగా వాళ్ళందరూ కలిసిమెలిసి తిరుగుతారు. అవును. ఇక్కడ మిలిటరీ వాళ్ళకి అవుతారు, అంత ప్రేమించిన అమ్మాయిని 2 సెకండ్లో వదలాల్సి వస్తుంది. హార్డ్ టైమ్స్ ఉంటాయి మిలిటరీ వాళ్ళకి. మెయిన్ మిలిటరీ వాళ్ళ లైఫ్ స్టైల్ ని మీరు ఇందులో బాగా ఇన్వాల్వ్ చేసి చూపిస్తున్నారు, అంతేనా? సో టెల్ us అబౌట్ మ్యూజిక్ పరంగా ఏంటి అండ్ ఎన్ని సాంగ్స్ ఉన్నాయి, అండ్ ఎందుకంటే ఇలాంటి సినిమాకి కూడా మ్యూజిక్ బలం అవుద్ది, సో దాని గురించి కూడా చెప్పండి. సో ఇందులో మొత్తం ఇప్పుడు కంపోజ్ చేసింది 2 సాంగ్స్ అండి, 4 సాంగ్లు అవుతాయి. ఆల్రెడీ సుభాష్ ఆనంద్ గారు ఇచ్చారు సాంగ్స్, ఆ 2 సాంగ్స్ అయిపోయినాయి. సో మంచి కంపెనీ, పెద్ద కంపెనీ ముందుకు వచ్చిన ఆఫర్ చేసి తీసుకుంటామని ఆర్ఆర్ పరంగా వెళ్ళినప్పుడు ఇంకో 2 సాంగ్లు యాడ్ అయిపోతున్నాయి. సో ఆ విజువలేషన్ చూసినప్పుడు ఖచ్చితంగా దీనికి సాంగ్ కావాలని 2 ఎక్స్ట్రా అయినాయి. ఓ సూపర్. 4 సాంగ్స్. ఎవరు చేశారండి మ్యూజిక్? సుభాష్ ఆనంద్ అండి. సుభాష్ ఆనంద్ గారు. అండ్ కమింగ్ టు మహంగాళి పిక్చర్స్, మహంగాళి గారు ప్రొడ్యూసర్, మీ ప్రొడ్యూసర్ గారి గురించి కూడా మీ మాటలో చెప్పేస్తే. సో ప్రొడ్యూసర్ గారు ఆయనకి ఈ ఫీల్డ్ తెలియదండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆయన కొత్త అతను. సో నేను సినిమా ఇండస్ట్రీలో తిరుగుతూ డబ్బులు తీసుకుని ప్రొడ్యూసర్ చేస్తున్నప్పుడు మా హీరో నా పరిచయం ఉంటే నేను ఒకరిని పరిచయం చేపిస్తాను చెప్పండి, చెప్పితే ఆయన ఫస్ట్ రిజెక్ట్ చేశారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ వెళ్ళిన తర్వాత 90% లాస్లే ఉన్నాయి, ప్రాఫిట్లే ఉన్నాయి. ఇప్పుడు ఎవరో 2-3 బాగుపడినప్పుడు మిగతా అన్ని లాస్లో ఉన్నాయి, నేను చేయలేను, నేను కష్టపడి రూపాయలు సంపాదించుకున్నాను అన్నాడు. సో మీరు చెప్పేది చాలా ఫెయిర్ అండ్ కరెక్ట్ అండి. సో నేను మీకు వే చూపిస్తాను, మీరు వద్దంటే నా వెంట పడతారన్నాను. ఏంటి చెప్పు అన్నాడు. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ టూరిజం బోర్డు వాళ్ళు ఇక్కడ మీటింగ్ పెట్టిన తర్వాత వాళ్ళు ఇక్కడ దాదాపు ఒక 150 మంది ఇన్వెస్టిగేషన్ వచ్చారు. ఓకే. ఎవ్వరు వెళ్ళలేదు. ఆ 150 మందిని ఒక్కనే వెళ్ళాను. వెళ్ళి 5000 కిలోమీటర్లు మొత్తం ట్రావెల్ చేసి వాళ్ళ లొకేషన్, ఆర్టిస్ట్ అన్నీ చూసుకొని అక్కడ టూరిజం బోర్డుకి వెళ్ళి వాళ్ళకి స్టోరీ చెప్పి అన్నీ ఓకే చేసుకొని ప్రూఫ్ తోటి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది చెప్పారు, ఏంటన్నది మీరు పెట్టిన బడ్జెట్లో
లో బడ్జెట్ గవర్నమెంట్ 35% మీకు రిటర్న్ ఇస్తుంది. ఓ రిలీజ్ అయిపోయి 2 నెలలకి ఇస్తారు. సూపర్ ఇది మీరు చేసుకుంటే ఇక నష్టం మీకు ఎక్కడుంది? మీరు సినిమా రిలీజ్ కంటే ముందే మీకు ప్రాఫిట్లో ఉన్నారు మీరు. ఓకే. తర్వాత వచ్చేవన్నీ మీకు సినిమా రేపొద్దున 90% ఫ్లాప్లో అవుతున్నాయి. హిట్ ఫ్లాప్ మనం చెప్పలేము, ఆడియన్స్ చెప్తాడు. అవును. దాన్ని నేను చెప్పలేదు. ఇది చెప్పిన తర్వాత ఎస్ ఇట్స్ ట్రూ అన్నాడు, ముందుకెళ్ళాడు, హ్యాపీ చేసుకున్నాడు. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇంకో సినిమా కూడా చేద్దాం రెడీగా ఉన్నాడు. సూపర్ సూపర్. అయితే ఫైనల్గా ముగ్గురు ఒక్కొక్క డైలాగ్ చెప్పేస్తే సో మన ఇంటర్వ్యూని క్లోజ్ చేసేద్దాం. ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ అమీర్. కరెక్ట్, నేను అదే అడుగుతున్నాను. ఫస్ట్ ఆయనతో స్టార్ట్ చేద్దాం. చెప్పండి. యాక్షన్ చెప్పించాలా? అవసరం లేదండి, జస్ట్ క్యాజువల్గా చెప్పేస్తాను. ఈ మిషన్ గురించి మీడియాకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. ట్రైలర్లో ఉంది, అదే చెప్పాను. ఏంటి జోక్లా? చెప్పండి, ఒక మంచి డైలాగ్ చెప్పండి, పవర్ఫుల్ గా అంటారు. ఎందుకు ఒకళ్ళు గుద్దుతాకొస్తే అన్నప్పుడు లేదా? కాదండి, నేను మామూలుగా చెప్పాను కదా, ట్రైలర్లో ఉన్నదే చెప్పాను. లేదు, కొంచెం పవర్ఫుల్ డైలాగ్ చెప్పండి. తర్వాత వాళ్ళిద్దరు ప్రిపేర్ అవుతున్నారు ఏం చెప్పాలా. చెప్పండి. పోనీ అట్లా ఎక్స్ప్రెషన్ ఇచ్చేసేయండి అని అదన్న చేసుకోండి. అయ్యమ్మా, హీరో గారు మాట్లాడుతున్నా. ఈ మిషన్ గురించి మీడియాకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు అని డైలాగ్. మీకు అదొక డైలాగ్ రాసిరండి. నెక్స్ట్ హీరో దగ్గర నుంచి వద్దాం, చెప్పండి. రొటీన్ డైలాగ్ అదే ఏదో చెప్పండి, మీరు ఏదైనా ఐ వాంట్ పవర్ఫుల్ డైలాగ్. ఎవరు చెప్తారో మీ ముగ్గురులో చూద్దాం. రాము చెప్తాడు. ముందు మీరు చెప్పండి. మతాలు వేరైనా దేశం కోసం అందరం ఒకటే ఇది ఇంతకుముందు కూడా చెప్పినట్టు 3 సార్లు ఇదే చెప్పా. అందుకే కొత్త డైలాగ్ ఇక అందులో ఏం లేదు ట్రైలర్ లో మనం 5 పేజీలు ట్రైలర్ సినిమాలు ఎక్కడ మచ్చుతరకు అట్లా విసిరి చూద్దాం. 5 పేజీల డైలాగ్. 5 పేజీలు కాదు, అందులో ఏదో ఒకటి. నాకు అందులో హిస్టరీ కనిపిస్తుంది. ఒకటి చెప్పండి డైలాగ్, ఒకటి ఆయనకి ఆయన గుర్తు చెప్తారు. తెచ్చుకుంటారు. ఆయన చెప్పారు, ఆయన ముక్కలుగా నరుకు, కైమా కొట్టి ఇట్లాంటివి చెప్తారు. మటన్ కొట్టి. లేకపోతే కూడా చెప్తాను, అమ్మాయి ఒక కిస్ చేయరా బాబు అని అడిగింది, అప్పుడు నువ్వేమి ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఇచ్చేసాయి. ఎక్స్ప్రెషనా? నేనేమి ఇచ్చా, ఇట్లా చేతులు జాపుతుంది, నాకేమి ఇచ్చారు. చెప్పాడు, ఇప్పుడు హీరోయిన్ వచ్చింది, నీకోసం 1 day 2 days 40 days ఉంటాను కదా, అయితే ఒక కిస్ చేయరా బాబు అని అడిగింది, అప్పుడు నువ్వు ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చావు? పువ్వు ఇచ్చారు, అది ఎక్కడ పెట్టుకోవాలి కూడా తెలియదు. డైలాగ్ అడిగాను, మీరు ఇద్దరు సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారు ఇక్కడ. అది చెప్పట్లేదు, సరే పోన్లే, అంత ఇబ్బంది పెట్టదు. ఆ ముందు డైలాగే చెప్పండి, ముగ్గురికి చెప్పింది. మళ్ళీ చెప్పండి, ఇప్పుడు ఏదో ఒక డైలాగ్ చెప్పారు, 3 అదే చెప్పండి. మతాలు వేరైనా దేశం కోసం అందరం ఒకటవుతాం రా. అంతేనా? అంతే చెప్తారు. వంశీ, నా ఎక్స్పెక్టేషన్స్ ఈయన మీద ఉన్నాయి. కాస్త పవర్ఫుల్ డైలాగ్ చెప్పాలా, నార్మల్ డైలాగ్? పవర్ఫుల్ డైలాగ్ కావాలి నాకు. దిస్ ఇస్ ఆర్మీ మ్యాన్స్ ఫిలిం మ్యాన్. సో పవర్ఫుల్ డైలాగే కావాలి మాకు. మా ఇండియన్ సోల్జర్ ఒక్క తల తీసుకెళ్లి ఫుట్బాల్ ఆడమని ఆనందపడుతున్నారు కదా, దానికి బదులుగా మీ పాకిస్తాన్ సోల్జర్స్ 100 తల, సారీ సోల్జర్స్ కాదు, మీ పాకిస్తాన్ టెర్రరిస్టులు 100 తలలు తీసుకెళ్లి ఫుట్బాల్ ఆడడం, ఇదిరా ఇండియన్ ఆర్మీ పవర్. సూపర్. అది లేదు, అది ఆయన ఓన్ డైలాగ్. కాదు, మీరు ఎలాగో చెప్పరు, చెప్పే ఆయన చెప్తేనేమో అది లేదంట. కానీ మన డైరెక్టర్ గారిని ఎందుకు వదలడం, మీరు కూడా ఒక డైలాగ్ చెప్పండి. నేను డైలాగ్ చెప్పడానికి వద్దు నాకు. సో డైరెక్టర్ గారు దండం పెట్టారనమాట యాంకర్ కి. సో ఇలా థంబ్నెయిల్స్ వేసుకోవాలి. ఎనీవేస్, ఐ విష్ యూ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ ఫర్ యువర్ మూవీ. మంచిగా అందరూ చూడాలని, ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. అండ్ దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.